పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజు సైరా అంటే 11th అవర్ అని అన్నాం. ఎందుకంటే నేను, నాతో పాటు ఇంకో 5-6 రచయితలు, సురేందర్ రెడ్డి, ఎంతమంది కూర్చుని పనిచేసిన ఇది పరుచూరి బ్రదర్స్ కష్టం. నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది, మీరు సీన్లు ఎలా రాస్తారు అని చాలామంది అడుగుతున్నారు. ఇది నా హ్యాండ్ రైటింగ్లో రాసిన ఫస్ట్ వెర్షన్ అన్నమాట. ఇది నా ఫస్ట్ వెర్షను. దీన్ని ఇచ్చానని చెప్పాను కదా మీ అందరికీ. ఆ తర్వాత బుర్రా సాయి మాధవ్ గారు సెకండ్ వెర్షన్ రాసుకున్నారు. అయితే దీంట్లో నాకు నచ్చి కొంచెం తేడా వచ్చిన 2-3 సీన్ల గురించి మాట్లాడతాను. ఎందుకంటే సినిమా లెంగ్త్ పెరిగి కొన్ని సీన్లు, ఉదాహరణకి చాలా మంచి సీను, నరసింహారెడ్డి అంత పాలుగాడయి ఉండి ఒక ఆయన పెళ్ళికి పిలిస్తే ముందు వెళ్ళిపోతాడు. అక్కడ ఒక చిన్న బిట్టు, అయ్యా ఇప్పుడు తెల్లారుజామునండి పెళ్ళి, బాసికం కట్టాక వచ్చేవాళ్ళు బంధువులు, బాసికం కట్టకముందు వచ్చేవాళ్ళు ఆత్మబంధువులు, నేను నీ ఆత్మబంధువుని అంటాడు. అంటే ఆ క్యారెక్టరు హైట్స్కి వెళ్తాయి. అయితే లెంగ్తుల్లో ఆ సీన్ వెళ్ళిపోయింది. అలాగే రెండోది ఏంటంటే, మన ప్రెస్ మీట్లో చిరంజీవి గారు ఉన్నప్పుడే చెప్పాను నేను. అది మా లెక్కలో సీన్ నెంబర్ 22. అది ఆ సుబ్బయ్యని పరిగెత్తిచ్చే సీను. అందులో ఒరిజినల్ని కొంచెం ఫాలో అయ్యి ఉంటే సురేందర్ రెడ్డి బాగుండేదేమో అని నా ఫాలో అయ్యి, అంటే డైలాగ్ వెర్షన్ అని కాదు నేను అనేది. అందులో ఏంటంటే ఆ డైలాగులు చాలా ఇందులో వాడారండి. ఇప్పుడు మైసూరు దాకా వెళ్ళిపోయి ఉంటుంది, అవన్నీ కూడా దీంట్లో డైలాగులు వాడారు. కానీ అక్కడ వచ్చిన ఇదేంటంటే, నువ్వు పరిగెత్తమన్నాక సుబ్బయ్య పరిగెత్తంటే గుర్రం వస్తున్నప్పుడు 2 రకాలు రాసుకున్నామండి. ట్రీట్మెంట్లో ఆ వెళుతున్న గుర్రాన్ని పట్టుకుని లాక్కుని వచ్చేస్తాడు అనేది చేశాము. డైలాగ్ వెర్షన్కి వస్తే నేనేం చేశానంటే, ఆ గుర్రాన్ని లక్కొచ్చేసి దాని మీద సుబ్బయ్యని ఎక్కించి అలా వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి, ఇప్పుడు గుర్రం వెళ్ళిందా సుబ్బయ్య వెళ్ళాడా అంటే గుర్రం ఎక్కిన సుబ్బయ్య మొత్తం దాటేసినట్టు, గుర్రం పరిగెత్తినట్టు కాదని వెనక తీసుకొచ్చి ఎవరు గెలిచారు అంటే సుబ్బయ్య గెలిచాడని వాళ్ళతోనే, ఆ పక్కన తహసీల్దార్తోనే అనిపిస్తాడు. అది చమత్కారవంతంగా ఉండేదని. అలాగే అక్కడ కట్టబొమ్మను గుర్తొస్తాడేమోనని ఈ ఎందుకు కట్టాలిరా నీకు శిస్తు అనే దానిలో కూడా భూమి దున్నుతుంది ఎవరు అంటే మనం ఆ యుద్ధంలో ఇది ఎవరి కోసం అంటే మన కోసం, జయం అంటే మనది అని అన్నట్టుగా ఇక్కడ కూడా అదే ట్రెండ్లో రాయటం జరిగింది. అది ఆ సీన్ ఒకటి. అన్నిటినీ మించి ఆ రోజున చెప్పిన మాట అది, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నావు, ఎంత వారితో మాట్లాడుతున్నావు అంటే, ఎంత నువ్వు, ఎవరు నువ్వు, ఎక్కడి నువ్వు, ఇక్కడ నేను నరసింహారెడ్డి, మంచి వాళ్లకు నరుణ్ణి, చెడ్డవాళ్లకు సింహాన్ని చీల్చి చెండాడతా అని ఎక్స్టెన్షన్ ఉందట. అక్కడ ఆకాశం కురుస్తోంది, భూమి తడుస్తోంది, రైతన్న సాగు చేస్తున్నాడు, ఎందుకు కట్టాలిరా నీకు శిస్తు. అది ఇది కొంచెం ఆ మాట ఆయన మార్చుకున్నా ఇది తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది, అంతే. అలా ఇందాక ఆ సీను. అన్నిటినీ మించి నాకేంటంటే కోర్ట్ సీన్లో చాలా మాటలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తా అంటే కోర్ట్ సీన్లో ఒకటే డైలాగు, కానీ నా వెర్షన్లో గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అన్నది లాస్ట్ డైలాగ్ అండి. ఒక్క ముక్కలో చెప్పమని ఉరితాడు ముందు చెప్తే గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అని అక్కడికి వస్తుంది. కోర్టులో మరి లెంగ్త్ వల్ల ఏమో ఆ కోర్టులో అద్భుతం 4-5 పేజీలు డైలాగులు ఉంటాయి. అక్కడ అద్భుతం ఉంటుంది. ఎందుకు చేసేవి ఇదంటే, కుక్క కరుస్తా అంటే చూస్తా ఊరుకుంటాం, ఆ కాలితో తన్నమా అంటాడు. అంటే కుక్కలతో పోల్చాడు వాళ్ళని అనేది. అలా
ఆ మిగతా అంతా సీన్లన్నీ అలాగే బాగా తీశాడు ఆయన, సురేందర్ రెడ్డి గారు కూడా. అయితే లాస్ట్లో మొన్న మీకు చెప్పాను నేను ఆఖరి మాట, ఉరితాడు ముందు నిలబడి కూడా భయపడలేదేంట్రా, నీకు చావంటే భయమే రావట్లేదంటే, చచ్చి పుట్టినవాడిని, చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండేవాడిని, భయాన్నే భయపెట్టే సీమ బిడ్డనరా, చావంటే నాకు భయం ఎక్కడ ఉంటుందనే మాట కూడా ఉంటే 11th అవర్లో భాగంగా. అంటే మీకు చెప్పాను నేను ఆ రోజు, ఒక అల్లూరి సీతారామరాజు అక్కడ కాదురా ఇక్కడ కాల్చు అంటే హైట్స్కి వెళ్తాడు. అలాగే బాస్కిన్ కట్టిన తర్వాత వచ్చేవాడు బంధువు, కట్టక ముందు వచ్చేవాడు. ఇలాంటి మాటలు ఏమవుతాయంటే హీరో క్యారెక్టర్ని ఆకాశానికి తీసుకువెళ్తూ ఉంటాయండి, ఆ హ్యూమన్ ఎమోషన్స్లో ఉంటాయి. అలా అయితే ఇటన్నీ ఒక ఎత్తు అయితే, నేను సురేందర్ రెడ్డి గారిని అడిగాను, రామ్ చరణ్ అడిగాను, చిరంజీవి గారిని అడిగాను, ఒక సీను ఈ సినిమాలో ఉంటే బాగుండు అన్నది ఇదొక్కటి మాత్రం 11th అవరే. నేను ఒకవేళ దీన్ని నా చిరంజీవి గారి పర్మిషన్ తీసుకుని నేను రాసినటువంటి డైలాగ్ వెర్షన్ బుక్ని, ఒకప్పుడు మాయాబజారు, మల్లీశ్వరి, పాత మల్లీశ్వరి, ఇవన్నీ స్క్రీన్ ప్లే నవలలాగా వచ్చాయండి. అలా నాకెందుకో అది వస్తే రేపు కొన్ని వందల సంవత్సరాల పాటు పరశురి బ్రదర్స్ కోణంలో నరసింహారెడ్డి ఎలా ఉన్నాడు అనేటువంటిది ప్రజలు చదువుతారేమో. డెఫినెట్లీ ఐ విల్ రిక్వెస్ట్ చిరంజీవి గారు ఇది ప్రింట్ చేయటం కోసం ఐ విల్ రిక్వెస్ట్ ఆయన ఒప్పుకుంటారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతవరకు 356 సినిమాలు, ఇది 57వ సినిమా. ఇంతవరకు మేము ఎప్పుడు కూడా, అంటే పేర్లు వేసుకోకుండా రాసినవన్నీ కలిపితే 400 అయిపోయి ఉంటాయండి. మీకు తెలిసి చాలా సినిమాలు చెప్పాను నేను పేరు లేకుండా రాసినవి. అలా కాకుండా ఇది మాత్రం ఎందుకో మా జీవితానికి ఓ సంతృప్తినిచ్చేటువంటి సినిమా కాబట్టి, చిరంజీవి గారి జీవితానికి ఓ సంతృప్తినిచ్చే, ఖైదీలో అదొక రకమైన మాస్ హిట్గా మేమందరం సంతృప్తి పడింది. ఇది ఒక చారిత్రాత్మక సినిమాగా మేమందరం సంతోషపడేది. ఆయన పర్మిషన్ ఇస్తారనే నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఇది ఇమ్మీడియట్గా రిలీజ్ చేసుకుంటాను నేను. ఎందుకంటే మా హృదయం పరుచూరి దృష్టికోణంలో నరసింహారెడ్డి బయటకు వస్తుంది. అట్లా లాస్ట్ సీన్ ఇప్పుడు చెప్తాను. ఈ సినిమాలో ముందు నుంచి ఏంటంటేనండి, అసలు ముందు 11th అవర్లో వచ్చింది, అంటే సురేందర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూర్చున్నాక వచ్చింది ఏంటంటే 1857 ఆవిడ్ని తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి కథగా చెప్పాలని అనేసరికి మేము రాసుకున్న ఆఖరి సీన్ డిస్టర్బ్ అయింది ఇది. కానీ నేనేమన్నానంటే అంతా అయిపోయినాక 1847 ఈయన నరికేసి ఆ తల్లి డైలాగ్, ఆ చుక్కలు, ఒక్కొక్క రక్తపు చుక్కలోంచి ఒక వీరుడు పుడతాడు అన్నప్పుడు, ఇప్పుడు మీరు చాలామంది ఫోటోలు వెళ్ళిపోతుండేసరికి ఏమైందంటే భావనలో నరసింహారెడ్డి కథ వెళ్ళిపోయి స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళని చూసుకుంటా బయటికి వెళ్ళే ఫీలింగ్ వస్తుందని నాకు భయం అండి. ఆ భయం కోసం నేనేం చేశానంటే ఆయన రిక్వెస్ట్ చేసి, యాక్చువల్గా నేను అడిగింది ముందు పవన్ కళ్యాణ్ గారి కోసం, అది లక్కీగా ఆయన వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చారు ముందు చివర కూడా, చాలా సంతోషం అది. కానీ నేను అడిగిన సీన్ ఏంటో ఇప్పుడు చెప్తా. ఆ 11th అవర్ ఇది ఒక్క సీను ఉంటే నేను 100కి 100 రూపాయలు సంతోషపడి ఉండేవాడు. అదేంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ ఆవిడ ఎప్పుడైతే 1,00,000 మంది పుడతారందో అందులోంచి ఒక మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇన్ని లేవండి, 5-6 వచ్చేసి అలా వెళ్ళి 1947 ఆగస్టు 15 స్వతంత్రం ఇది జెండా ఎగురుతూ అంటే అప్పుడు 2 కాళ్ళు అలా నడుచుకుంటా ఆ కొండ ఎక్కుతూ ఉంటాయండి పైకి. ఆ కొండ మీదకి వెళ్తా అంటే ఎవరు అని అటు తిరిగేసరికి నేను ముందు రాసుకుని పవన్ కళ్యాణ్ అనండి, అలా వెనక్కి తిరుగుతాడు. తిరిగి ఒకసారి ఇప్పుడు అలా చూస్తాడు, పైకి చూసి ఆకాశంలో చూసి పెద్ద ఆయన అంటాడు. అనగానే ఆ మబ్బుల్లో నుంచి ఆ నరసింహారెడ్డి చిరంజీవి గారు అలా రూపుదిద్దుకుని అలా వచ్చేస్తాడండి పైన. నీ కోరిక తీరటానికి 100 ఏళ్ళు పట్టింది పెద్ద ఆయన, నీ శ్రమ వృధా పోలా, నువ్వు చిందించిన రక్తం వృధా పోలా, అదిగో చూడు 3 రంగుల జెండా ఎగురుతోంది అంటే అక్కడి నుంచి చిరంజీవి గారి పాత్ర అలా, అంటే నరసింహారెడ్డి గెటప్లో ఆయన అది చూస్తే అలా జెండా ఎగురుతూ ఉంటుందండి.
ఇది అంటే వద్దు అన్నారు. అన్నాక నేను మళ్ళీ రామచరణ్ గారిని అడిగా, బాబు నువ్వన్నా వెయ్యి ఇది పోనీ, పవన్ కళ్యాణ్ గారు వద్దనుకుని వెళ్ళిపోయాడు కదా, ఆయన ఇబ్బంది పెట్టి మళ్ళీ మనం వేషం వేయచ్చు, ఆయన సినిమాలు వద్దని వెళ్ళిపోయారు, నువ్వన్నా వేయమంటే నాన్నగారిని ఒప్పించండి నాకు అభ్యంతరం లేదన్నాడు. నేను చిరంజీవి గారిని సురేఖ గారిని కూడా బతిమాలా, అమ్మా నా హృదయం అర్థం చేసుకోండి, ఇక్కడ చనిపోయినప్పుడు బయటికి వెళితే ఆడియన్స్లో ఉండే ఫీలింగ్ వేరు. మేము రామారావు గారి ఫ్యాన్స్గా నేను చెప్తున్నా, దానవీర సూరకర్ణంలో దుర్యోధనుడు చనిపోతాడు, కర్ణుడు చనిపోతాడు, కానీ ఆ బాధ మేము ఎందుకు పొందలేదంటే ఈయన దుర్యోధనుడు పైకి వెళ్ళగానే హితుడా అంట ఆ ఎదురు బొదురు కర్ణుడును దుర్యోధనుడు ఎదురుపడే షాట్ చూడగానే మళ్ళీ రామారావు అక్కడ కనపడ్డాడు అన్న ఆనందపడ్డాం మేము. అలా ఎప్పుడైతే పెద్ద అయినా నేను అంటాడో టప్పని ఆ చిరంజీవి గారు అలా కనపడి ఇప్పుడు ఆఖరి మీసం అలా దూతాడు, అది ఆ మిషన్ దూతాడు, ఆ జెండాను చూసి బాగుంటుందండి. నేను దురదృష్టం అది రాలా. అది వచ్చుంటే కోట్ల మంది అభిమానులు ఆయన పైన ఆ చూపుతో బయటికి వెళ్ళేవారు థియేటర్లోంచి అనేది నా పర్సనల్ ఫీలింగ్ అండి. మరి ఒక్కోసారి మనం అనుకునేవన్నీ జరగవు. సో ఎనీవే 11th అవర్ నా దృష్టిలో ఇది ఒకటేనండి. మిగతావన్నీ కూడా షూటింగ్కి వచ్చేప్పటికి, మళ్ళీ సాయి మాధవ్ గారు డైలాగులు రాసేప్పటికి, 4-5 కూర్చున్నప్పుడు ఇది వద్దులే అది వద్దులే అని ఎంతమంది. ఈ స్క్రిప్టే నేను చిరంజీవి గారికి రీడింగ్ ఇచ్చింది ఇదే, ఫుల్ స్క్రిప్ట్ రీడింగ్ ఇచ్చానండి నేను. అది దీన్ని ఇప్పుడు పుస్తకంగా వేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని చిరంజీవి గారిని అభిమానుల పక్షానికి కోరుతున్నాను. ఎందుకంటే మీకు కూడా పరుచూరి హృదయం ద్వారా ఒక నరసింహారెడ్డి అనేది మీరు చదువుకుంటే మీ చేతిలో ఎక్కడో వీడియోల్లో అక్కడ చూసే సినిమా కంటే చేతిలో ఎదురుగా ఉంటే ఒక ఫీలింగ్ వస్తుంది. ఒక స్క్రీన్ ప్లే నవల్లాగా కనుక రాస్తే అది. ఎనీవే, ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిరంజీవి గారిని నటుడిగా, రామ్ చరణ్ని నిర్మాతగా, సురేందర్ రెడ్డిని దర్శకుడిగా, కథా రచయితలుగా మేమైనా మాతో పాటు కూర్చుని దీనికి ఇంత రూపుదిద్దినటువంటి మా సత్యానంద్, భూపతి అందరూ కూడా కూర్చున్నారు మాతో పాటు చక్కగా. బుర్రా సాయి మాధవ్ కష్టపడి చాలా చూశారు కదా సినిమాలు రాశాడు ఆయన కూడా. సో మా శ్రమకి మా వాళ్ళందరినీ కూడా, ప్రతి టెక్నీషియన్ని నేను ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా నా పాత్ర ఎంత అని. ఎందుకంటేనండి, ఇవాళ కాంచన గారు ఒకప్పుడు హీరోయిన్, ఆవిడ గంట క్రితం నాకు ఫోన్ చేసి అయ్యా ఇప్పుడే అంటే ప్రైమ్ వీడియోలో చూసింది ఆవిడ, అందులో ఓ తల్లో అమ్మమ్మో ఇంత పాత్ర నేను వేసుంటే ఎంత బాగుండేదయ్యా అందండి ఆవిడ. అంటే అంత కోరుకున్నారు ఆ సినిమాలో నటించాలని. నా పాత్ర ఎంత అనకుండా నా పాత్ర ఏమిటి అని వచ్చిన జగపతి బాబు గారు అని వీళ్ళందరూ, అమితాబ్ బచ్చన్ గారికి అయితే పెద్ద నమస్కారం, ఆయన గురువు అంటే ఆయన తప్ప ఎవరు దొరకరు. సో వీళ్ళందరినీ కూడా మళ్ళీ పేరు పేరున అభినందిస్తూ విజయాన్ని అందించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది 11th అవర్ కాదు, పరుచూరి హృదయం. నమస్తే.